పెద్దలు మరి యువకులు నుండి మరి వీరేష్ పట్లజీర వీరేష్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఈ గ్రామ శర్మ గారు కూడా, అలాగే మరి పట్టణ అధ్యక్షులు మాధవన్న గారికి సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. ఇస్తా ఉన్నాను. ఈ పెద్దలు ఎవరైతే దీన్ని భుజాన్ని వేసుకొని చేశారో, ఇప్పుడు నేను పేర్లు చదివిన పెద్దలందరికీ కూడా చేతులెత్తి మొక్కాలి. పెద్దలందరూ కూడా చాలా బాధ్యత తీసుకున్నారు, చాలా పని చేసినారు. ఒక విగ్రహం పెట్టాలంటే ఆషామాషి వ్యవహారం కాదు, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 10 మంది దగ్గర తిరగాలి, తిరిగి వాళ్ళ దగ్గర కన్విన్స్ చేయాలి. దాంతోపాటుగా ఊర్లో ఎన్నో సమస్యలు వస్తాయి, రాజకీయాల సమస్యలు వస్తాయి. ఇవన్నిటిని అధిగమించి ఒక విగ్రహాన్ని, ఒక కులానికి సంబంధించిన ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టడం అన్నది చాలా ఛాలెంజింగ్తో కూడుకున్న విషయం. అయినప్పటికీ కూడా మీరు ఇవన్నీ సాధించినారు. మీ అందరికీ, మీ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వెంకన్న గారు చెప్తా ఉన్నారు, దొంగబోయాడు అబోయుడు. దొంగబోయాడు ఎక్కడ బాబు? ఎమ్మెల్యే బోయాడు అయినాడు కదా, ఇంకా దొంగబోయాడు అంటే ఎట్లా? ఎమ్మెల్సీ బోయేవాళ్ళు అయినారు కదా. ఇంకా ఆ కాలం పోయింది. మనం కూడా ఎదగాల్సిన సమయం వచ్చింది. 2 ముఖ్యమైన విషయాల్ని మీకు స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే వాల్మీకులు నేను గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిన మాట వాస్తవమే, ఏమనుమానం లేదు. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాల్మీకులంతా ఒక్క తాటి మీదకి వచ్చి నాకు ఓటేసినారు. ఏ ఒక్క ఓటు పక్క పోలేదు కాబట్టే ఇంత పెద్ద మెజారిటీతో గెలిచినారు. కాబట్టి నేను ఎన్నికలు అయ్యేదాకా రాజకీయాలు వీటి గురించి మాట్లాడుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత ఇంక రాజకీయాలే మాట్లాడను అని చెప్పిన, కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతానన్నాను నేను. అందుకనే ఏ కులం, ప్రతి ఒక్కరు కూడా ఈ కులం ఆకరణం లేకుండా ఏ కులమైనా సరే ఇటువంటి విగ్రహాలు కానీ తమ దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవడం అనేది నిరంతరం చేయాల్సిన పని. చిన్న విగ్రహం పెడతామా, మీలాగా పెద్ద విగ్రహాలు పెడతామా, అవి పెడతామని సంబంధం లేదు. కానీ కొద్ది కొద్దిగా అయినా సరే వీటిల్ని పూర్తి చేసుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని మనం నిలుపుకోవాలి. ఇక రెండో విషయానికి వస్తే, ఒకటి చదువు. ఈరోజు నేను చదువుకున్నాను కాబట్టే కొంత జ్ఞానం వచ్చింది, చదువుకున్నాను కాబట్టే కొన్ని మాటలు మాట్లాడగలుగుతాను, చదువుకున్నాను కాబట్టే నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినారు, చదువుకున్నాను కాబట్టి ఇంకా మీకు కలెక్టర్తోనో ఎస్పీలతోనో పోలీసులతోనో ఏదైనా పని చేయించగలుగుతాను. అవునా కదా? చెప్పాలి గట్టిగా. సో మీ బిడ్డలని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే చదివించడం అనే విషయాన్ని మీ దృష్టి పెట్టండి. ఏ బిడ్డ అయినా చదువుకోలేకపోతే, నేను వాల్మీకి సంఘాల్లో చెప్తా ఉన్నాను, అందరూ తిరుగుతూ ఉంటారు. ఏ బిడ్డ అయితే కనీసం డిగ్రీ దాకా చదువుకోలేకపోతున్నారో ఆ బిడ్డలందరినీ నా దగ్గర తీసుకురండి, నేను చదివించుకుంటాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. నేను స్కూళ్ళతో మాట్లాడతాను, హాస్టళ్లతో మాట్లాడతాను, మీకు అన్నీ ఇప్పిస్తాను. దాంతోపాటుగా ఈరోజు నేను ఎమ్మెల్యే కదా, ఒకప్పుడు అంటే మనం డిమాండ్లు చేయాలా, అది కావాలి ఇది కావాలి. ఈరోజు డిమాండ్ చేయనక్కర్లా, నేను పని చేసి పెడతాను అంటున్నా. మీ బిడ్డలు చదువుకోవడానికి నేను పని చేస్తాను అంటున్నా. చదివించి సలహాలు ఇవ్వడం వేరే, మీకు చదివించుకోవడంలో కష్టం వస్తే నాకు దత్తత ఇవ్వండి, నా బిడ్డలుగా పెంచుకుంటాను అని చెప్తా ఉన్నా. అది ఒకసారి ఆలోచన చేయండి అంటున్నా. ఎవరైనా సరే కనీసం 10వ తరగతి, ఇంటర్మీడియట్ దాకా, డిగ్రీ దాకా తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ ఆంక్ష పెట్టాలి. ఇది కేవలం ఈ గ్రామంలోనే కాదు, ఏ గ్రామంలో అయినా సరే వాల్మీకులు చదువుకోలేని పరిస్థితి ఉండకూడదు. స్కూళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఇంకా ఎవరన్నా కష్టం ఇంకా కొంచెం బాగా చదువుకోవాలంటే వాళ్ళకి ప్రత్యేకంగా వసతులను ఏర్పాటు చేస్తాం, ఇంకేదన్నా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం. మొన్న చెప్తున్నారు స్కూళ్ళు, ఇప్పుడు ఆరేకల్ స్కూలు లాంటి స్కూళ్ళల్లో మంచి సదుపాయాలు ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ అని ప్రభుత్వం పెడతా ఉంది, వాటిలో మంచి సదుపాయాలు ఉన్నాయి.
లాస్ట్ మినిట్లో పరిగెట్టుకు రావద్దండి. వచ్చే సంవత్సరం ఎవరెవరు చదివించాలని ఈ రోజు నుంచే మీరు కొంతమంది గ్రామం నుంచి బాధ్యతలు తీసుకోవాలి. అలా చదువు మీద దృష్టి పెడితే పిల్లలకు ఆటోమేటిక్గానే కొంత, మనకి ఎన్నో కష్టాలు, మనం కూలే చేస్తుంటామయ్యా, రోజుకు 200 గిట్టుబాటు అవుతాయా, అది కూడా మనం పస్తే ఉంటామయ్యా. ఇంకోటి అయినా సరే బిడ్డల్ని మాత్రం చదివించడం ఆపద్దు అని నేను మీ ద్వారా కోరుకుంటా. ఇక రెండవది, అన్నింటికంటే ముఖ్యమైన, రాజకీయ అవకాశాలని వదులుకోవద్దు. రాజకీయాల్లో పోటీ చేయడం అన్నది ఎప్పుడు మీకున్నటువంటి హక్కు. ఇది గెలుస్తామా ఓడుతామా పక్కన పెట్టండి. ఈ పార్టీ ఆ పార్టీ అండి, అందరూ ఒక పార్టీలోకి రండి. అందరూ కూడా ఆలోచన చేయండి. ఏ ఎన్నికలు వచ్చినా నిలబడండి, ఓడిపోనండి పర్లేదు. ఏమైనా 2019లో నేను ఎంపీగా పోటీ చేశాను, ఇదే కర్నూలు పార్లమెంట్. చిత్తుగా ఓడిపోయినానా లేదా? ఓడిపోయిన తర్వాత వదిలిపెట్టినానా రాజకీయాలను? ఏమైనా అదే పద్ధతిలో పనిచేస్తా వచ్చినా, మీ అందరికీ దగ్గరైనా, మీ చుట్టూ తిరిగినాను, మిమ్మల్ని మాట్లాడినాను, కన్విన్స్ చేసుకున్నాను, సోషల్ మీడియాలో పెట్టుకున్నాను. చివరికి మీరే మీ చేతులతో ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తారా లేదా? ఇంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా లేదా? సో ఓటమి గురించి ఎప్పుడు ఆలోచన చేయకుండా ప్రతి ఎన్నికల్లో అవకాశం వచ్చిన ప్రతి గ్రామాల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, ఇంకోటి కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎక్కడో చోట తప్పనిసరిగా ఎన్నికల్లో పోటీ చేస్తూ రాజకీయంగా ఎదగాలి. ఎవరైతే రాజకీయంగా ఎదుగుతూ పోతూ ఉంటారో తెలివితేటలు ఆటోమేటిక్గా వస్తాయి. నేను ఎమ్మెల్యే అయినప్పుడు, ఎమ్మెల్యే అయిన సందర్భంలో ఎంతమందికి మంచి చేస్తానో ఆలోచన చేయండి. చేస్తానా లేదా? ఎంతో మంచి జరుగుతుందా లేదా? అలాగే మీరు కూడా రాజకీయాలు, ఇప్పుడు కృష్ణమ్మక్క రాజకీయాల్లో ఉంది, శర్మ గారు రాజకీయాల్లో ఉన్నారు, ఎంతో కొంతమంది మంచి చేస్తున్నారు. మల్లిక చివరి రాజకీయాల్లో ఉంది, ఆమె 100 మందికి మంచి చేస్తుంది, 200 మందికి 1000 మందికి మంచి చేస్తుంది. ఇంకా మన మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయ అవకాశాలని వదులుకోవద్దు, పోటీ చేయాలి. ప్రతి ఒక్క చోట చాలా మంది అనుకుంటారు పోటీ చేస్తే డబ్బులు కావాలి కదండి, బాగా డబ్బులు ఉంటేనే పోటీ చేయాలంట. ఏమీ లేదండి. ఇప్పుడు నేను డబ్బులు ఖర్చు పెట్టిన, డబ్బులు ప్రజలకు చేరలా, మధ్యలో తినేసే చాలా మంది. అయినప్పుడు కూడా నాకు ఓటు వేస్తారా లేదా? వేస్తారా లేదప్ప? అంటే ఏమనుతాం, ప్రజలు డబ్బులు తీసుకోకుండా నాకు ఓటు వేసారనే కదా, వాళ్ళకి చేరలే, మధ్యలో నీకెందుకు సార్? అయినప్పటికీ కూడా ₹1 తీసుకోకుండా ప్రజలందరూ నాకు ఓట్లు వేసినారా లేదా? అంటే ఏమని అర్థం? రాజకీయాలకు డబ్బులు సంబంధం లేదనే కదా, మంచివాడు కావాలని కదా, మావాడు కావాలని మీరు ఓట్లు వేస్తా. అలాగే అన్ని కులాలు కూడా, వాల్మీకులే కాదు, కురబలైతేనేమి, సకులసాల సమాజానికి అంతే, లింగాయతులు అయితేనేమి, బీసీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి కదా, చివరికి అగ్రవర్ణాలలో కూడా అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి, ముస్లింస్ కూడా చివరికి, నేను బీజేపీ అభ్యర్థి అయినప్పటికీ కూడా ముస్లింస్ అందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి పార్సారథి ఎమ్మెల్యేగా మాకు కావాల్సిందే అని నాకు ఓటేసినారా లేదా? ఏమయ్యా, నాకు ఓటేసిన వాళ్ళకందరికీ నేను డబ్బులు పంపించినానా? లేదు కదా. అయినప్పటికీ కూడా వేశారంటే ఏమని అర్థం? రాజకీయాల్లో డబ్బులు అవసరం లేదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. మీరు ప్రజల చుట్టూ తిరగాలి, ప్రజలకి ఏదైనా మంచి పనులు చేయాలి, వాళ్ళను కన్విన్స్ చేసుకుంటే పెద్దగా డబ్బులతో ఏం పనే ఉండదు. కాబట్టి రాజకీయంగా మీరు కూడా ఎదగండి. ఎదిగినారు. ఇప్పుడు అక్క చెప్తా ఉంది, ఎన్నో పదవుల్లో వాల్మీకులు కూడా ఎదిగినారు, మిగతా బీసీలు కూడా ఎన్నో పదవుల్లో ఎదిగారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, నేను ఎవరైతే బీసీలు, వాల్మీకులైతేనేమి, కురబలైతేనేమి, సకులసాలైతేనేమి, మంగళైతేనేమి, చాకలైతేనేమి, బలిజలైతేనేమి, ఇంకొక పేదలైన బ్రాహ్మణులైతేనేమి, వైశ్యులైతేనేమి, ఇంకొక కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని రాజకీయంగా ఎదుగుతానంటే నేను ఆదరించే వ్యక్తిని, నేను మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తిని. మీరు గట్టిగా ఎదగాలి, గట్టిగా చేయాలి. మీరు ఈ అవకాశాన్ని ఏ చిన్నది కూడా, నేననే స్కూల్లో కమిటీకి సంబంధించిన ఎన్నికలేని మీరందరూ కూడా ఉండాల్సిందే, గట్టిగా నిలబడి తీసుకోవాలి. రేపు ఇంకోటి వస్తాయి, తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎంపీటీసీలు వస్తాయి, అన్నింటిలో మీరు నిలబడి గెలవాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధ్యమవుతుంది. ఇప్పుడు వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కావాలా అని మన డిమాండ్, అవునా? ఒక్క పార్థసారథి ఎమ్మెల్యే అయిపోతే
లేదా నలుగురు ఎమ్మెల్యేలు ఎంపీ ఉంటే ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చేస్తారా? అలా నేను ప్రధానమంత్రి దాకా వెళ్ళగలుగుతాను, ఆయనకి చెప్పగలుగుతాను. 2019లోనే చెప్పాను, మీరు గమనించారో లేదో. ఆయన్ని కర్నూలు తీసుకుని వచ్చి ఒక సభ పెట్టి ఆయన చెవులో చెప్పాను. ఈ రోజు దాకా ఆయన చెవులో జోరీలాగా చెప్తానే ఉన్నారు, వాల్మీకులకి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వండి, వాల్మీకులకి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వండి. కానీ వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాం, మిగతా చోట్ల కూడా గెలిచాం. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో 4 వాల్మీకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎప్పుడూ లేదు చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా లేదు. ఎవరో ఒకరు ఉంటుండ్రి, మహా అంటే 2 ఉంటుండ్రి, అంతే తప్ప 4 ఉన్నది ఎప్పుడన్నా చూసినారా? లేదు. మొదటిసారి అట్లా జరిగింది. ఇలా మీరందరూ కూడా ఎదగాలి, మీరందరూ కూడా పట్టుదల. రెండోది ఏమిటి, మిగతా వాల్మీకి ఎవరైతే, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు అక్కడ బ్యానర్లు కనిపించినాయి. ఒక ఆయన వైఎస్ఆర్సీపీ అని, ఓ తెలుగుదేశం అని, ఓ బీజేపీ అని. వాల్మీకులందరూ కూడా ఒక తాటి మీదకి రండి, నా మాట వినండి. ఐక్యంగా ఉంటేనే బలం. వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ మనల్ని రెచ్చగొడతా ఉంటారు. ఇదేమలే, అది చేయలే, ఇది చేయలే అని రెచ్చగొడతా ఉంటారు. మనకు కూడా తెలివితేటలు ఉండాలి కదా. కానీ ఈసారి బ్రహ్మాండంగా తెలివితేటలు వాడినారు. ఒక్క ఓటు పక్క పోకుండా మొత్తం నాకు వేసినారు, అందువల్ల నేను గెలిచిన. ఆడ తెలివితేటలు వాడినారు. గొప్ప విషయం అది, ఏం మామూలు కాదు. వాల్మీకులందరూ ఒక తాటికి రాకపోతే కదా నాకు ఇంత పెద్ద గెలుపు, ఇంత పెద్ద మెజారిటీ వచ్చేదా? ఆ బ్యానర్లు కట్టుకున్న వాళ్ళందరికీ చెప్పాలి, అయ్యా ఇవన్నీ ఒట్టి బ్యానర్లు, అసలు గుండెలో ఉన్నది పారసారథి ఓడియాలి. అప్పటిదాకా అయ్యా సరేరెడ్డి అన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిన తప్ప గుద్దీశారు మన వాళ్ళు. ఏడ గుద్దినవరా అంటే ఏలుకొక్కారు, కమలం మార్పు అన్నారు, గుద్దేశారు అని. ఆ రకంగా గుద్దారని వాళ్ళకి బుద్ధి రావాలి. ఇంకన్నా సరే జనాలు రెచ్చగొట్టవాలి. జనాలు రెచ్చగొడితే మనం రెచ్చిపోకూడదు. రెండోది ఏంటి, ఇంకా మీకు పోట్లాట ఎందుకు అంటాను నేను. మిమ్మల్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేగా నేను ఉండంగా మీరు ఇంకోటితో ఎందుకు పోట్లాడతారు చెప్పండి. నేను మీ ఆదవ నియోజకవర్గం కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ ఉన్న వాల్మీకులకి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ఎవరితో అన్నా గొడవ పోవాల్సిన పని ఏంది మీకు? నీ